అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మనం హోమ్ మేడ్ ఐస్ తయారు చేసుకుందామండి. ఐస్ క్రీమ్ కాదు, ఓన్లీ ఐస్. ఇది మ్యాంగోతో ఐస్ తయారు చేసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే వెరీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేనైతే మౌల్డ్ కావాలి మనకి. ఆ మౌల్డ్స్ అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేనైతే 4 పీస్ మౌల్డ్ ఒకటి ఉంది. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కానంటే నేను 4 పీస్ చేస్తున్నాను. ఎక్కువ తినరు ఎవరు, అందు గురించే. మ్యాంగోస్ ఒక 5 తీసుకున్నానండి. అవి తీసుకొని పీసెస్లో కట్ చేసుకొని దానిలో పల్ప్ తీసుకోవాలండి. పల్ప్ తీసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత అది మనం మిక్సీ జార్లో వేసుకొని అది బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం దాని ద్వారా మనము మౌల్డ్స్లో వేసుకోవడమేనండి. వెరీ సింపుల్. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్న విధానంలో చూడండి. అలా పల్ప్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అది మనం ఏం చేయాలంటే దాంట్లో మనం పల్ప్ తీసుకున్న దాంట్లో మనం మిక్సీలో వేసేటప్పుడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది షుగర్ తినకపోతే హనీ వేసుకోవచ్చు. ఇది వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే ఏమీ లేదండి. బయట నుంచి కొనుక్కుంటే ఫుడ్ కలర్స్ అవి వేసేస్తుంటారు కలర్ గురించి. అందుకే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో తయారు చేశాను. పిల్లలు ఇష్టంగా తిన్నారు. మనం జ్యూస్లో కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి. దాన్ని అయితే మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పల్ప్ అంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకుంటే పిల్లలు ఇద్దరు తినరు, అందు గురించే. కానీ లైట్గా వేసాను. మరి పుల్లగా ఉంటాయి కదా కొన్ని, టేస్ట్ రాదు. కొంచెం అందు గురించే వేసి చక్కగా పేస్ట్ చేసుకొని మౌల్డ్స్లో వేసుకున్నానండి. మౌల్డ్స్లో వేసుకున్న తర్వాత మనం దానికి క్యాప్ పెట్టుకొని దాంట్లో దానికి ఉంటాయి కదండి, దానికి క్యాప్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చాలా బాగా వస్తున్నాయి ఐస్లు ఇవి. చూడండి, ఇందులో నేను మిల్క్ కానీ ఏం యాడ్ చేయలేదు. సింపుల్గా తయారు చేసాను. ఓన్లీ మ్యాంగో ఉంటే సరిపోతుంది దీనికి, ఈ ఐస్ కండి. మనం చూడండి క్యాప్స్ వేసి నేను చక్కగా పెడుతున్నాను. అది ఓవర్ నైట్ పెట్టామనుకోండి మార్నింగ్కి చాలా బాగా వస్తుంది. ఎండాకాలంలో ఏవో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదండి. ఎంత ఆన్లైన్లో పెట్టేసుకున్నా కూడాను ఇంట్లో అలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఎక్కువ కుదరక నేను చేయట్లేదండి. ఎందుకంటే మాకు షాప్ ఉంది. షాప్ వల్ల ఏం అవ్వట్లేదు తయారు చేయడానికి. అప్పుడప్పుడు సమయం చూసుకొని ఇంకా ఇవైనా తయారు చేస్తున్నాను. అయితే ఇది చూడండి, నేను పెడుతున్నాను కదా, అట్లా పెట్టేసి క్యాప్లు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ స్లోలో కాక హైలో పెట్టేసి మనం ఓవర్ నైట్ ఉంచామనుకోండి, మార్నింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. చాలా టేస్ట్గా ఉన్నాయంట. బాగున్నాయని మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంది అంటున్నారు పిల్లలు. మీకు నచ్చినట్లయితే ఇలానే ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్